హాయ్ అండి అందరికీ, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఊర్లో వీడియో. ఇప్పుడైతే సిటీకి వచ్చాను. కొంచెం వర్క్ ఉండడం వల్ల సిటీకి అయితే వచ్చా. ఇది వచ్చేసి ఒకరోజు కూరగాయలు లేవనేసి మా ప్లాట్ దగ్గరికి వెళ్ళాను. కూరగాయలు కొన్ని బెండకాయలు, మళ్ళీ చిక్కుడుకాయలు, కొన్ని వంకాయలు, టమాటాలు కొన్ని వెళ్ళాయి. మా తాతగారు అప్పుడప్పుడు నాకు మాట్లాడడానికి వస్తారు, పిల్లలను చూడడానికి. ఈసారి సమ్మర్కి వచ్చినప్పుడు మొన్న వచ్చారన్నమాట మా ఇంటికి. వచ్చినప్పుడు ఇద్దరం వెళ్ళాము. మా తాతగారికి పొలంలోకి వెళ్ళడం అన్న ఇలా అంటే చాలా ఇష్టము. నాతోటే వచ్చారన్నమాట. ఓ 2 days ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. చూసి కూరగాయలు తీసుకోవడానికి నిన్న వెళ్ళానైతే నాతో వచ్చారన్నమాట. ఇక్కడే ఊరికి దగ్గరలోనే ఉంటుంది, ఊరి చివర అని చెప్పాను కదా. అక్కడ బాగా కూరగాయలు అయితే బాగానే వస్తున్నాయి. అయిపోయినప్పుడల్లా ఇలాగొచ్చి తెంపుకొని వెళ్తున్నా నేను. ఇదిగోండి, ఇక్కడైతే వంకాయలు, ఇద్దరము వంకాయలు అయితే తెంపుతున్నాము. బాగానే వెళ్తున్నాయి వంకాయలు అయితే. పురుగు పడతాయి అనుకున్నా కానీ బాగానే వచ్చాయి. ఒక 1/2 kg వరకు వంకాయలు వచ్చాయి. మళ్ళీ కొన్ని బెండకాయలు, కొన్ని చిక్కుడుకాయలు తెంపుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చా. అసలు 4-5 అలాగా. వాతావరణం కూడా చల్లగా బాగుంటుంది అక్కడ. అందుకనే ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు వస్తాను. ఇవే అండి కూరగాయలు ఎన్నో వచ్చాయి. నైట్కి 7 అలాగా వచ్చాను ఇంటికి. అక్కడే కొంచెంసేపు కూర్చొని వచ్చి వంట చేసాను. వంటకు వచ్చేసి ఇక్కడ కిచిడి, దాల్ రైస్ చేశాను అన్నమాట. ఫాస్ట్గా అయ్యే వంట, టేస్టీగా ఉండేది. మళ్ళీ మా వాళ్ళకి నచ్చే వంటకం అన్నమాట ఇదైతే. దాల్ రైసు, కొన్ని టమాటాలు ఉంటే చాలు, కొన్ని పచ్చిమిర్చి, టమాటాలు, తాలింపు అది పెట్టేసి కొన్ని టమాటాలు వేసి ఒక 2 గిన్నెలు రైస్కి 1 గిన్నె తోగరిపప్పుతోటి మెత్తగా వండేసాను. మా పాపకైతే నాకు చాలా ఇష్టం ఈ రైస్ అనేది. పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటున్నారు. మా పాప అయితే ఇక్కడ ఫోన్ చూస్తుంది. ఆకలిస్తుందమ్మంటే తనకి కూడా పెట్టేశాను. టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటే ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇలాగా ఆడుకుంటున్నారు అనమాట. వాడికి వీడియో తీస్తానంటే చాలా చిరాకు. అమ్మమ్మ మాట్లాడుతుందిరా వీడియో కాల్ అని చెప్పి వీడియో తీస్తున్నా ఇక్కడ. అందుకని హాయ్ అని చెప్తున్నాడు. వాడికి ఎందుకు వీడియో తీస్తానంటే చాలు వాడికి చిరాకు. ఇది డైలీ పిల్లల కోసం, వీడి కోసము వస్తారు. డైలీ ఇలాగ పిల్లలైతే ఆడుకుంటున్నారు. వచ్చి రాగానే దేవుని దగ్గర దీపం అయితే పెట్టేసిన తర్వాత ఇదిగోండి, మళ్ళీ దానికి 3 days తర్వాత ఇదేంది హైదరాబాద్లో కనిపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, మళ్ళీ సిటీకి వచ్చేసాను. కొంచెం మా వారికి వర్క్ ఉండడం వల్ల సిటీకి అయితే వచ్చేసాం. వచ్చే బుధవారం నైట్ వచ్చాము. గురువారం రోజు 13th నైట్ వచ్చాము. 14th నెక్స్ట్ డే గురువారం రోజు. ఇదిగోండి, ఈరోజు నైట్ ప్రదోష పూజ చేసిన తర్వాత నైట్ డిన్నర్కి బయటికి వెళ్దామంటే డిన్నర్ చేయడానికి బయటికి వచ్చేసాం. కొంచెం మా వారికి వర్క్ ఉండడం వల్ల మళ్ళీ హైదరాబాద్కి వచ్చామన్నమాట. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి నాన్ రోటీ. మేము ఎక్కువ తినేదైతే కాజు కర్రీ, పన్నీరు. ముందైతే ఫ్రెంచ్. మేము వచ్చేసరికి మంచూరియా ఆర్డర్ ఇచ్చుకొని మంచూరియా తినేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి దానికి నెక్స్ట్ డే
శుక్రవారం రోజు మా సిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. పిల్లలకి హాలిడేస్ కదా, అందుకనే నేను ఎప్పుడు ఎక్కడికి ఎక్కువ వెళ్ళను. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అసలు చాలా రోజులు అవుతుంది తక్కువ నేను వెళ్ళేది. సమ్మర్ వస్తే చాలు మా ఊరికే వెళ్తాను కదా, అందుకని ఇక్కడ వచ్చేసి 2 days ఎలాగో హాలిడేస్ కదా, మా వారికి వర్క్ ఉండడం వల్ల తను రాలేదు. నేను పిల్లలం కలిసి మా సిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఇక్కడే హైదరాబాద్లోనే తను ఉండేది, ఓన్ హౌస్. ఇది వచ్చేసి 3-4 రోజుల వీడియో అండి. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం అయితే తినేసాము. తినేసి ఈవినింగ్ పిల్లలు స్విమ్మింగ్ పూల్కి వెళ్దామంటే రెడీ అయిపోయి పిచ్చి అయిపోయారు పిల్లలు అయితే. వాళ్ళు ముందు ఒకసారి వచ్చారు, వెళ్ళారు. అందుకని మెయిన్ ఇక్కడికి వచ్చే రీజనే అది. స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం పిల్లలకి. వెళ్దామనేసి ఈవినింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని చూస్తారు వాళ్ళైతే. మేము తినేసిన తర్వాత పిల్లలు మేము మా చెల్లి బయలుదేరేసాము. ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకొని, కొంచెం డిస్టెన్స్లో ఉంది, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. అక్కడ వచ్చేసి కొన్ని ముందైతే వీడియో అంతా ఫొటోస్ అవి ఏం తీయలేదు. వెళ్ళేసి కొంచెం ఎంజాయ్ చేసేసి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి దొమ్మైగూడలో రిసార్ట్ ఉందన్నమాట ఒకటి. రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. వాళ్ళు ఉండేది దొమ్మైగూడలో, ఓన్ హౌసే ఉంది. మేము ఉండేది దిల్షుక్నగర్ దగ్గర. ఇదిగోండి వచ్చేసాము అందరం. అయితే ఇలాగ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇది వచ్చి కొన్ని వీడియోస్ ఫొటోస్ అలాగ తీసుకున్నా. అది బ్యాక్ సైడ్ వచ్చేసి రిసార్ట్ ఉంది, దాని వెనకాల చాలా బాగానే ప్లేస్ ఉందన్నమాట. ఇదైతే కొంచెం లొకేషన్ బాగుందనేసి వీడియో తీసుకున్నా. ఒక 1 hour 1.5 hour అలాగా ఆడిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి డిన్నర్ అది చేసి తినేసి మళ్ళీ పడుకుండిపోయామన్నమాట. 6-7 అలాగా వచ్చాము. కొంచెంసేపు కూర్చొని బాగుంది వెదర్ అనేసి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మా కన్వెన్సేషన్ వినండి ఎలా ఉండదు. దానికి మా చెల్లికి క్యాప్ వేసిందనమాట. ఇది మా పాప. పూజ అయితే నేను చేసేసా. వంటకు వచ్చేసి వంకాయ కర్రీ చేస్తుంది. నేనున్న 3 days ఉన్నా. మా వారు నేనున్న నెక్స్ట్ డే ఫ్రైడే వచ్చాను, సాటర్డే ఉన్నా, సండే వచ్చారన్నమాట మా వారు. ఇది సండే రోజు. వంటకు వచ్చేసి పూరి, ముద్ద వంకాయ కర్రీ, మళ్ళీ పప్పు, పూరితోటి మామిడికాయతోటి అది చేస్తారు, అలాగా చేసింది. అందరూ తినేసాము సండే రోజు. ఇది వచ్చేసి సాటర్డే రోజు వీడియో. అక్కడ ఇక్కడ అయిపోయినాయి అన్నమాట వీడియోస్. ఇక్కడ వచ్చేసి తింటున్నాం తను నేను.
ఇప్పుడైతే నేను ఊర్లో వర్క్ ఉంటుందని నేను ఊరికి వెళ్తాను. తను అప్పుడప్పుడు ఎప్పుడైనా పెళ్ళిళ్ళు అలాగే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వస్తుంది, వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను 2 days ఉందామనేసి వచ్చాను. ఈసారి చాలా రోజులు అయిపోయింది వచ్చి.